నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రోజు రోజుకి వైకామ పార్టీగా తయారవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో అంబటి రాంబాబే అంటే అంబటి రాంబాబుకి ఇప్పుడు జూనియర్ అంబటి రాంబాబు ఒక అతను తయారయ్యాడు. అతని పేరు బాల వెంకటేశ్వర్లు అంట. ఇతనే ఆ బాల వెంకటేశ్వర్లు విత్ జగన్మోహన్ రెడ్డి. ఇతను చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, ఒక మహిళ దగ్గర డబ్బులు తీసుకోవడం కాకుండా ఆమెకు ఒక హోటల్కి తీసుకెళ్ళి రూమ్లో మత్తుమందు కల్పించి నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించి మళ్ళీ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఎక్స్ట్రాగా డబ్బులు అడిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి పేరే వెంకటేశ్వర్లు. సో అంబటి రాంబాబే నయం. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు అంబటి రాంబాబే నయం. ఏదో కనీసం ఫోన్లోనైనా మాట్లాడుకున్నాడు, కానీ ఇంతటి దుర్మార్గమైన చర్యకైతే పాల్గొనలేదు. కాబట్టి జూనియర్ అంబటి రాంబాబు అని చెప్పడం కన్నా ఆయన్నే మించిపోయినాడు. ఇక్కడ చూడండి, నగ్న ఫోటోలు చూపి మహిళలను బెదిరింపులు, 21 లక్షలు తీసుకుని మహిళపై పలుమార్లు అత్యాచారం, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, వైసీపీ నేతపై భవానీపురం పిఎస్లో కేసు నమోదు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే కేసు నమోదు చేస్తే ఇతన్ని బయటకు తీసుకురావడానికి విజయవాడకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళు రాత్రింబగుళ్ళు కష్టపడి ఎలాగైనా కేసు కాకుండా ఈయన్ని బయటకు తీసుకురావాలి, క్లీన్ చిట్ ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారంట. ఇది వాళ్లకు మహిళల పట్ల ఉన్నటువంటి వాళ్ళ గౌరవం అన్నమాట. వివాహితకు మాయమాటలు చెప్పి ఆమె వద్ద డబ్బులు తీసుకోవడమే కాకుండా నగ్న ఫోటోలతో ఆమెను లోబరుచుకొని మరింత డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్న వైసీపీ నేత ఆదివారం రాత్రి భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవానీపురంలోని అపార్ట్మెంట్లో భర్త, 2 సంతానంతో ఒక మహిళ నివాసం ఉంటుంది. సో ఇతను డబ్బులు తీసుకునింది కాకుండా తిరిగి చెల్లించకపోగా ఎక్కడ డబ్బులు అడుగుతుందో అని చెప్పి ఆమెను ట్రాప్ చేసి కూల్ డ్రింక్లో మత్తుమందు కల్పించి సో ఇంత పెద్ద ఫ్రాడ్ అయితే చేయడం జరిగింది. ఆమె భర్త గొల్లపూడిలో మహాత్మా గాంధీ కమర్షియల్ కాంప్లెక్స్లో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. భర్తకు తోడుగా సదరు మహిళ షాపులో వ్యాపారం చూసుకుంటుంది. ఈ క్రమంలో, అంటే ఇప్పుడు కరోనా అప్పుడు అంటే ఇది జరిగింది, ఈ క్రమంలో 2020-21 అంటే కరోనా టైం అంటే ఎప్పుడు మనోడు బాగా అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి రౌడీలాగా తిరుగుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఇది. అప్పట్లో ఇంకా కేసులు పెడితే తీసుకునే నాదుడే లేదు కాబట్టి, పట్టించుకునే నాదుడే లేదు కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ధైర్యంగా వచ్చి ఆమె కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2020-21లో కరోనా సమయంలో ఊర్మిళా నగర్లో చిల్లర కొట్టు నిర్వహిస్తున్న ముద్దు బాల వెంకటేశ్వర్లు సరుకుల కోసం కమర్షియల్ కాంప్లెక్స్లోని కిరాణా షాపులకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లకు సదరు మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ చనువుతో వెంకటేశ్వర్లకు 2022లో 5 లక్షలు ఇచ్చింది. ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని బాధితురాలు పలుసార్లు వెంకటేశ్వర్లను అడగ్గా రేపు మాపు అంటూ కాలయాపన చేశాడు. గతేడాది నవంబర్ నెలలో వెంకటేశ్వర్లు బాధితురాలికి డబ్బు ఇస్తామని భవానీపురం పాత పోలీస్ స్టేషన్ రోడ్లోని ఒక ఇంటికి ఆమెను తీసుకెళ్లి ఆమెకు కూల్ డ్రింక్ ఇచ్చాడు. తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కొద్దిసేపటికి మెలకువ వచ్చి చూసుకోగా ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అతన్ని నిలదీసింది. విషయం ఎక్కడైనా చెబితే తన వద్ద ఉన్న నగ్న ఫోటోలు బయట పెడతానంటూ ఆమె భర్త, పిల్లలను చంపుతానంటూ బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. సో డబ్బులు తీసుకొని కూల్ డ్రింక్లో మత్తు పదార్థాలు కలిపి సో ఫోటోలు తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేసి మొత్తం 21 లక్షల రూపాయలు నాకేశాట. ఇతని మీద ఎటువంటి చర్యలు తీసుకోరు. ఎందుకంటే ఇప్పుడు అసలే నియోజకవర్గాలు పెరగబోతున్నాయి కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో, విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులే కరువు కాబట్టి, అందులోనూ వైఎస్ఆర్సీపీ పార్టీలో పోటీ చేయాలంటే ఇలాంటి వాళ్ళే కావాలి. ఇదే పెద్ద క్వాలిఫికేషన్ కాబట్టి ఇతనికి విజయవాడ తూర్పో లేకపోతే పశ్చిమో ఏదో ఒక టికెట్ ఇచ్చినా, ఇదేందో అర్బన్ అంట, ఆ టికెట్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో దీని గురించి మాట్లాడరు. సో ఆయన ఎవరో రాజంపేట, ఆయన ఏదో మాట్లాడంట, వాళ్ళిద్దరూ బాగా కలిసి ఉన్నారు, ఏదో విడిపోయినారు. రాజంపేటకు సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే గురించి మాట్లాడేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పుడు ఇతని గురించి ఏం చెప్తారు? సో వాళ్ళ మీద ఏదో విచారణ వేశారు, ఏదో జరుగుతూ ఉంది. మరి ఇతని మీద విచారణ కాదు, ఇతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే క్వాలిఫికేషన్ వచ్చేసింది. ఇలాంటి వాళ్ళనే పోగేసి మనం పార్టీ నడుపుతూ ఉన్నాము కాబట్టి, మనకు క్వాలిఫికేషన్ వచ్చింది కాబట్టి, అందులోనూ మనకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు కాబట్టి ఇతనికి సీటు కన్ఫాము. ఇంకో 21 లక్షలు అంటే ఇంకొక 21 కోట్లు కనుక రెడీ చేసుకుంటే టికెట్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.